గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వెల్లడి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో పెనుగొండలోని అన్ని పాఠశాల కాలేజీలో చదువుతున్న స్కూల్ విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని, కావున మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని వినియోగించే వారిని గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సవితమ్మ తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాడమని ప్రతిజ్ఞ చేయించారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని, ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే వైసీపీ పార్టీ శవరాజకీయాలు చేస్తోందని వైసీపీ పార్టీపై మండిపడ్డారు సవితమ్మ. Good afternoon, very good morning. Good afternoon. My name is Kavita. I am from 10th standard. My name is Kavita. I am from 10th standard. డ్రగ్స్ పై అవగాహన మన మానసికంగా కోల్పోతాం మేడం. మనం ఏం చేయాలనుకున్నా కూడా మనం చేయలేం మేడం. అది మనం మానసికంగా కోల్పోతాం. మనం డ్రగ్స్ ఎవరైనా పక్కన వాళ్ళు యూజ్ చేస్తే మనం వెంటనే పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి మేడం. First of all, good afternoon, madam. My name is Vitali. I am from Reliance English Medium High School. ఈ రోజు మీరు కండక్ట్ చేసిన మీటింగ్ చాలా బాగుంది మేడం. మనకు యూత్ కి ఏది చెడు ఏది మంచి అనేది కూడా తెలియజేశారు. డ్రగ్స్, మందు, గంజాయి అవే కాకుండా చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా అవగాహన ఇచ్చారు. నంబర్స్ గురించి కూడా చెప్పారు. ఎలా మనం అవి ప్రివెంట్ చేయాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు బాగా అర్థమైనట్టుంది, బాగా అర్థమైంది కదా. థ్యాంక్ యూ. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండొచ్చింది కాబోతున్నాం. గౌరవనీయులు మినిస్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు మరియు మా పార్టీ నాయకులకు మరియు ఇక్కడ విచ్చేసిన టీచర్స్కు మరియు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ విష్ యు ఆల్ ది బెస్ట్ అని కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఏంటబ్బా ఈ రాష్ట్రానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చిందనే బాధ కూడా ఉంది. ఎందుకు చెప్పండి? ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటి బాయ్స్ ఎవరు మాట్లాడడం లేదు? ఏంటి బాబు, బాయ్స్ వినపడటం లేదా? ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకు ఈ రోజు డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ రోజు ఇలాంటి ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామో చెప్పండి. డ్రగ్స్ వాడితే ఏం జరుగుతుంది అన్న ప్రోగ్రామే కదా. ఒకసారి గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు. సిఐ గారు పక్క, కమిషనర్ గారు, మన ప్రిన్సిపల్ గారు, మేడం గారు అందరూ చెప్పారు. రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడు లేదు, గత 5 సంవత్సరాలుగా డ్రగ్స్ ని పెంచి పోషించడంతో ఈ రోజు మారుమూలున్న గ్రామం నుంచి సిటీ వరకు గంజాయి అనే విషయం అనేది వ్యాపించింది. కాదా చెప్పండి? 5 సంవత్సరాలు తప్ప గతంలో ఎప్పుడూ గంజాయి అనే పేరే మన రాష్ట్రంలో లేదు. కానీ ఈ రోజు భారతదేశంలోనే ఎక్కువగా గంజాయి కేసులు, ఎక్కువగా గంజాయి పట్టుబడుతున్నారంటే అది లాస్ట్ ప్రభుత్వం చేసిన గంజాయి మీద కూడా వ్యాపారం చేశారంటే ఆంధ్రప్రదేశ్ పిల్లల మీద, ఒక పక్క అందరి మీద పడటంతో చాలా నేరాలు, ఘోరాలు కూడా జరిగాయి. దయచేసి మేము పిల్లలందరినీ కోరుకునేది ఒక్కటే. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, దానివల్ల మీ జీవితాలతో పాటు మీ పక్కన జీవితాలు నాశనం అయిపోతాయి.
ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు ఎంతో ఆశతో వాళ్ళ తినక తాగక మిమ్మల్ని స్కూలుకు పంపించి మీరు ఉన్నత చదువుల్లో ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అనే గొప్ప లక్ష్యంతో ఈ రోజు మీ తల్లిదండ్రులందరూ మిమ్మల్ని పంపిస్తున్నారు స్కూల్కి. కాదా చెప్పండి? స్కూల్కి కాలేజీలకి వాళ్ళు ఒక పూట భోజనం చేయకపోయినా అయ్యో మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు చదువుకోవాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది. మరి ఈ రోజు చాలా చోట్ల గంజాయి అనేది వినిపిస్తుంది. ఆ గంజాయికి అలవాటు పడితే ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లలు మీ అందరికీ అవేర్నెస్ తెలియాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవసరమైన చోటంతా మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు. దయచేసి నేను ఇక్కడున్న పిల్లలందరికీ కోరుకునేది ఒకటే, భావి తరాల భవిష్యత్తు ఎవరు? భావి తరాల భవిష్యత్తు మీరే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దయచేసి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ వ్యాపారం కోసం మీ అందరికీ గంజాయి అలవాటు చేసే ఆలోచనలో ఉన్నారు. మన నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ గంజాయి తాగి చిన్న చిన్న గొడవలు పడుతున్నాయి. మన రొద్దంలో గొడవ జరిగింది, మన సోమందపల్లిలో గొడవ జరిగింది. కాబట్టి మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా వాళ్ళందరికీ కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఒక చిన్న బిడ్డ ఇప్పుడు చెప్పింది, మేడం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు గంజాయి అనేది రాకుండా చేస్తేనే బాగుంటుంది కదా మేడం అన్నారు. నిజమమ్మ తల్లి, మేము గత 45 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన హోమ్ మినిస్టర్ గారు, మరి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఎక్కడ గంజాయి అనేది కనిపించకుండా గంజాయిని నిర్మూలన చేయడమే ముఖ్య సంకల్పంగా మన ప్రభుత్వం పనిచేస్తా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మాకు సహకరించాలి. ఇది అందరి బాధ్యత, అన్ని డిపార్ట్మెంట్ల బాధ్యత అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి వాసన వచ్చినా వాళ్ళు గంజాయి తీసుకున్నారు, వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు అన్న విషయం మీకు తెలిసినా మాకు ఎవరికి చెప్పాలో చెప్పండి. ఆ టోల్ ఫ్రీ నంబర్ చెప్పండి, 1010. ఇంకో నంబర్ 1018. ఇంకోసారి చెప్పండి. నేనేం భయపడాల్సిన పని లేదు. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి మనకు ఏమైనా మీరు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు టోల్ ఫ్రీ నంబర్ చెప్తే ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మీకు ఎలాంటి భయం ఉండదు. మీరు కంప్లైంట్ చేసినారన్న విషయం కూడా పక్కనలో కూడా తెలియదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీరు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ కూడా మన లోకేష్ బాబు గారు కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థ బాగుండాలి, విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీకు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా టెక్స్ట్ బుక్లు కూడా మేము ఆల్రెడీ మీకు రేపమన్నాడు మీకు టెక్స్ట్ బుక్లు అందుతాయి, నోట్ బుక్లు అందుతున్నాయి. ఇంకా విద్యా వ్యవస్థని అభివృద్ధి జరగాలి. పిల్లలకి ఏం సదుపాయాలు కావాలన్నా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మీరు చదువుకోవడం మీ లక్ష్యం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ రోజు అప్పుల పోటులో కూటుకుపోయింది తల్లి. 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. మనకు అమరావతి మన రాజధాని ఏదమ్మా? మన రాజధాని ఏది? మరి ఈ రోజు 5 సంవత్సరాల్లో మనకు రాజధాని ఏదో కూడా చెప్పుకోవడానికి కూడా లేని ఒక ప్రభుత్వం దిగిపోయింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అమరావతి మన రాజధాని పిల్లలు మీకోసం, భావి తరాల భవిష్యత్ కోసం ఒక మంచి రాజధాని కూడా మన చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తున్నారు. అదే విధంగా మనందరికీ మానసపు పుత్ర పోలవరం కూడా మనం పూర్తి చేస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అయితే మీరు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు అందరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. కియాలాంటి పరిశ్రమలు మరికొన్ని తీసుకొస్తాం, మరికొన్ని కాలేజీలు కూడా ఇక్కడికి తీసుకొస్తాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ గంజాయి అనే దయం, గంజాయి అనే విషం వాయుపు ఈ ప్రాంతాలకు సోకుతా ఉంది. మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏ విషయమైనా ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, సిఐ గారికి ఫోన్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ లో మీరు ఎవరికైనా నాతో మీరందరూ షేర్ చేసుకోవచ్చని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి మీరు
నేను చెప్పేది ఒక్కటే తల్లి. ఏం బాబు వినిపిస్తుందా మీకు? బాయ్స్ కి వినిపిస్తుందా? ఏం చేయాలా? ఎవరికి చెప్పాలా? ఎంత నంబర్? ఇంకోసారి చెప్పండి. టోల్ ఫ్రీ నంబర్ ఉండండమ్మా, మీరు కాదు, బాయ్స్ కూడా చెప్పండి. ఒకసారి చెప్పండి. ఎంత టోల్ ఫ్రీ నంబర్? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గంజాయి అనేది వల్ల ఎంతమంది ఎన్ని ప్రాణాలు పోతున్నాయో మీకు తెలియదు. మొన్నటి రోజు, నిన్న కాక మొన్న రోజు, ఒక 10 వారం కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు తెలిసినో లేదో, గంజాయి మొత్తులో ఒకరిని చంపాలని పోయి ఇంకొకరిని చంపారు. తెలుసా మీకు? రషీద్ అనే అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయి ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడంలా. కొంతమంది దాన్ని ఏదేదో రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ గంజాయి వల్ల మీతో పాటు మీ కుటుంబం, ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి గంజాయి నిర్మూలనకు మీరు కూడా అందరూ సహకరించండి. ఎక్కడైనా మీకు మెసేజ్ వచ్చినా ప్రతి ఒక్కరైనా ఏ సమయమైనా మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయచ్చని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇక్కడున్న కరెస్పాండెంట్లందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రిన్సిపల్స్ కి, కరెస్పాండెంట్స్ కి కూడా నేను తెలియజేసేది ఒకటే, ఇది కూడా చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. అదే విధంగా మీరు కూడా రోజు ఒక 10 నిమిషాలు, వారానికి ఒక రోజు మరి మీరు ప్లాన్ చేసుకొని ఒకరోజు సపరేట్ గా ఏ స్కూల్లో ఆ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి. చాలా అవసరం. ఈ రోజు నమ్ముతున్నారా లేదో, ఇది చాలా అవసరం. నేను ఇక్కడున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు, వీక్లీ ట్వైస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టవలసిందిగా కూడా నేను ఆదేశాలు జారీ చేస్తున్నానన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు అక్కడ ఇక్కడ వెళ్తున్నారు, ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి. మీరు అక్కడ మీరే ప్రిన్సిపల్స్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సింది కూడా కోరుకుంటూ, మరి నాకు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు మన పిల్లలందరితోనూ ఈ సమావేశం కావడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకంటే చాలా అవసరం. కాబట్టి మీరందరూ ఈ సహకరించండి. అదే విధంగా బాల్య వివాహాల గురించి కూడా మన మేడం గారు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహంతో పాటు మన ఆరోగ్యం బాగుండాలన్నా, రేపొద్దున రక్తహీనత కూడా రాకుండా ఉండాలన్నా రేపొద్దున. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ 18 సంవత్సరాల తర్వాతే, చట్టం కూడా 18 సంవత్సరాల తర్వాత వివాహాలను కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ భవిష్యత్ బాగుంటుంది. మన ప్రాంతం మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపించే బాధ్యత కూడా మాది అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విద్యార్థులందరూ కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, విద్యార్థులు కానీ, కళాశాల ప్రిన్సిపల్ కానీ ఒక ఓత్ ప్రమాణం అనేది చేయాలి. మీరందరూ కూడా లేచి నిలబడి మరి చేయటం ముందర పెట్టేసి మరి నేను చదువుతాను, దాన్ని మీరు చదవాల్సిందిగా కోరుతున్నా. మరి అందరూ అలాట పేరడి బాబు, వెనక బాయస్ లేని, మీరు లేని, చేతిలో కూర్చున్న కొంచెం లేని, చెట్ల కింద కూర్చున్న అంతా లేచి ప్రమాణం చేయండి. ఓతు తీసుకున్నాం, తీసుకున్నామని పేరడి. సో మనంతా కూడా ఇందాక మినిషి గారు చెప్పినట్లుగా మరి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఎందుకంటే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మనం ఒక ప్రశ్న తెలియజేస్తున్నాం. సో డ్రగ్స్ వాడకం వస్తూ జీవితమే ముద్దు అని ప్రతిజ్ఞ చేద్దాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుదాం. మన ప్రభుత్వానికి సహకరిద్దాం. దేశాభివృద్ధికి పాటుపడదాం. మరి ఇంకొకసారి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి, డ్రగ్స్ వాడకం వద్దు, జీవితమే ముద్దు. డ్రగ్స్ వాడకం వద్దు, జీవితమే ముద్దు. మరి థ్యాంక్ యూ. ఏం పేరు నాన్న నీ పేరు? సంధ్య మేడం.
సంధ్య ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏ కాలేజు? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ ఊరు? కోగిర మేడం. ఓ వెరీ గుడ్. చెప్పగలి ఏంటి రోజు ఏంటి ప్రోగ్రాము ఏం కదా? డ్రగ్స్ పై అవగాహన చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించారు మేడం. డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయని వాటిని ఆపాలని, నీకు ఏం డ్రగ్స్ వాడకూడదని, అలా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తెలిసిన మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బిగ్ క్లాప్స్. ఇంకా డ్రగ్స్ వాడటం వల్ల ఏం జరుగుతుంది తల్లి? డ్రగ్స్ వాడటం వల్ల ఏం జరుగుతుంది? Second year becomes such a scientific college. Drugs is more indigenous to health. Don't take drugs. Drugs అనేది మన జీవితానికి చాలా హానికరం. Drugs మనం యూజ్ చేయకపోయినా వేరే వాళ్ళు యూజ్ చేస్తాం అనే యాక్షన్ తీసుకునేటట్టుండాలి. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు. డ్రగ్స్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం చాలా న్యూస్ పేపర్లో ఛానల్లో చూస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన యూత్ మనమే పట్టించుకోవాలి, మన జీవితాలు మనమే కాపాడుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అవకాశం ఇస్తాం. చెప్పమ్మా, నీ పేరేం పెట్టాలి? శిరీష. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? ఎందుకు ఈ రోజు ఇంతమంది ఇక్కడ వచ్చారు తల్లి? మరి ఏమర్థమైందమ్మా మీకు? ఇప్పుడు అంతమంది ఆఫీసర్స్ మాట్లాడారు కదా, ఏమర్థమైంది? మరి మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు చెప్తాను? ఇంకా వెరీ గుడ్. మరి అందరికీ చెప్పాలి మరి. ఓకే బాయ్స్, తీసుకెళ్ళారు. మరి మీరు ఏం చేస్తారన్నా? ఇంటర్ ఎంపీసీ చదువుతున్నావు. ఏముంది? నాగులు. వెరీ గుడ్. అమ్మాయిలో గట్టిగా మాట్లాడారు, నువ్వు గట్టిగా మాట్లాడు. డ్రగ్స్ వాడితే ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకా కాకూడదని చెప్పి చేశారు. ఓకే, మరి మీరు అందరూ చెప్పావు కదా. థ్యాంక్ యూ. ఇంకో బాయ్స్ ఎలా ఉన్నారు? 8th క్లాస్. మీరమ్మా? ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. మీరు? ఈరోజు ఆ పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 2000 మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుంది, జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడైనా ఈ గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతుంది. కొన్ని చోట్లయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలనే ఇబ్బంది పడుతున్నారు. యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కల్పించడంతో పార్టీ ఒకే కంటంతో ఒకే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక
ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని నేరుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్ల ఈ గత 5 సంవత్సరాల్లో వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకునే తప్ప రాష్ట్ర భవిష్యత్తు భావితరాల కోసం ఆలోచించకుండా అన్ని రంగాల్ని భూస్థాపితం చేయడంతో పాటు గంజాయి పెంచి పోషించిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. అందుకు ఈ పిల్లలకు అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉన్నా అక్కడ ఏదైనా అలాంటి సూచనలు కానీ అలాంటి స్మెల్ కానీ వస్తే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. అదే విధంగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక పక్క డాక్టర్స్ తోను, ఒక పక్క లాయర్స్ తోను, మరియు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. 5 రోజులుగా ఆ పరిపాలన ఏంటో ప్రజలందరూ చూస్తారు. ప్రజలు నిశ్చంతంగా ఏదైతే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరు. ఎన్డీఏ ప్రభుత్వంలోనైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక పక్క భద్రతగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాలుగా చూసాం 33,489 మిస్సింగ్ కేసులని ఏదన్నా ఎక్కడన్నా ట్రేస్ అవుట్ చేశారా? నిన్నటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న బాలిక మిస్ అవుతే ఇమ్మీడియట్ గా ఆ పూటకే 2 గంటల్లోనే ఆ చెక్ అవుట్ చేసి మేము ఆ తల్లికి ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేశామంటే అది ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది తప్ప మనం 45 రోజులుగా రాష్ట్ర పరిపాలన మేము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మొత్తం ప్రభుత్వం అంతా ఏం జరిగింది 5 సంవత్సరాలు అని చూస్తుంటే తోడుతా ఉంటే అప్పులు తేలుతున్నాయే తప్ప అభివృద్ధి శూన్యమన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా 7 శ్వేతపత్రాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ భద్రత కాపాడడం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న నమ్మకంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి రాజకీయాల కోసం శవ రాజకీయాలు కూడా వైసీపీ పార్టీ చేస్తా ఉంది. మరి ఏమైంది 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలుగా ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, వేలల్లో జరిగాయి. మరి ఒక్క కేసు కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. మరి 36 మంది హత్య చేశారు, హత్య రాజకీయాలు అంటున్నారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే. మరి 36 మంది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుని వస్తే మేము చర్చించడానికి సిద్ధం. మేము వైసీపీ పార్టీని కోరుకునేది కూడా ఒకటి, అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మీరు ఎందుకు వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి ఈ ప్రశ్నించలేకపోతున్నారు, చర్చించలేకపోతున్నారు అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక కేవలం శవ రాజకీయాలు చేస్తూ వైసీపీ పార్టీ ఉనికి కోసం ఈ రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మన జిల్లాకు రాబోతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారిగా చంద్రబాబు నాయుడు రావటం ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తారు.